అంకిత్ బయన్పురియా తన న్యాచురల్ బాడీ అండ్ డెడికేషన్ తో అచీవ్ చేసిన అచీవ్మెంట్ మనందరికీ తెలుసు. అంకిత్ ఎప్పుడు కూడా జిమ్ కి వెళ్ళలేదు. తను హోమ్ డైట్ ఫాలో చేసి హోమ్ వర్కౌట్ చేసి అంకిత్ ఎలాంటి బాడీని బిల్డ్ చేసుకున్నాడంటే పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ ఇంజెక్షన్స్ తో సాధించే బాడీని హోమ్ వర్కౌట్ ద్వారా అచీవ్ చేశాడు. న్యాచురల్ బాడీ అండ్ ఫిట్నెస్ వల్లే అంకిత్ ఇండియాలో చాలా ఫేమస్ అయ్యాడు. మీరు ఫిట్నెస్ వీడియోస్ ఎక్కువగా చూస్తే గనుక మీకు హంజా అహ్మద్ అనే యూట్యూబర్ తెలిసే ఉంటాడు. ఇతను ఒక ఫేమస్ యూట్యూబర్. హంజా కూడా ఇలా చాలా వీక్ గా కనిపించేవాడు. ఈవెన్ అతనే చెప్పేవాడు హంజా స్టార్టింగ్ డేస్ లో న్యాచురల్ వేలోనే హోమ్ వర్కౌట్ ద్వారా తన బాడీని బిల్డ్ చేసుకున్నాను అని. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఒక జర్నీ ఫస్ట్ స్టెప్ మన ఫిట్నెస్ తోనే స్టార్ట్ అవుతుంది. మీరు ఫిట్నెస్ తో ఉన్న పర్సన్ ని ఎప్పుడు కూడా లేజీ, డిప్రెస్డ్ అండ్ డిమోటివేటెడ్ గా అస్సలు చూడరు. ఇది మిమ్మల్ని ఫోకస్డ్ అండ్ డిసిప్లిన్ తో ఉండేలా చేస్తుంది. ఒక మంచి బాడీని బిల్డ్ చేసుకోవడానికి లేదా వెయిట్ గెయిన్ చేసుకోవడానికి మీరు జిమ్ కు వెళ్లే అవసరం అస్సలు లేదు. థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు చేసి సప్లిమెంట్స్ తీసుకునే పని లేదు. ఎందుకంటే ఇవాళ నేను మీకు ఒక ప్రాక్టికల్ వర్కౌట్ ప్లాన్ ఇవ్వబోతున్నాను. దాన్ని మీరు ఇంట్లోనే ఫాలో చేసి ఒక ఆస్థెటిక్ బాడీని బిల్డ్ చేసుకోగలుగుతారు. దానికన్నా ముందు ఈ వీడియో అంతా చూసిన తర్వాత వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్, వాట్ మేక్స్ అ బాడీ ఆస్థెటిక్. సో అయితే యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? మీకు ఇలాంటి ఓవర్లీ మస్కులర్ బాడీ బిల్డర్ అయ్యే పనేం లేదు. మీకు కావాల్సింది మీ లుక్స్ ని ఎన్హాన్స్ చేసి మిమ్మల్ని ఎనర్జైజ్ గా ఫీల్ చేసి మిమ్మల్ని ఫిజికలీ అండ్ మెంటలీ స్ట్రాంగ్ గా మార్చే బాడీ కావాలి మీకు. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఇలాంటి బాడీని అచీవ్ చేయడం 10 times ఈజీ. కానీ ఇలాంటి బాడీ కొన్ని వీక్స్ లోనే బిల్డ్ అవ్వదు. మీరు విజువల్ ప్రోగ్రెస్ ని చూడడానికి మీకోసం మీరు 90 days ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్థెటిక్ ఫిజిక్స్ కోసం మీరు మీ మజిల్ మాస్ ని పెంచుకొని బాడీ ఫ్యాట్ ని తక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేయడానికి 3 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇందులో మీరు ఒక్కటి మిస్ చేసినా మీరు మీ ఐడియల్ బాడీని అచీవ్ చేయలేరు. సో ఫస్ట్ పాయింట్, వర్కౌట్. వర్కౌట్ లో మీరు మీ మజిల్స్ ని బ్రేక్ చేస్తారు, స్ట్రెస్ ఇస్తారు. సెకండ్ పాయింట్, డైట్. ఏవైతే మజిల్స్ ని మీరు వాటిని ఒక హెల్దీ అండ్ ప్రాపర్ డైట్ తో రిపేర్ చేస్తారు అండ్ ఇది మజిల్ సైజ్ ఇంక్రీజ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ద లాస్ట్ పాయింట్ ఈజ్ రికవరీ. నౌ ఈ మజిల్ బిల్డింగ్ ఒక మొత్తం ప్రాసెస్ లో దీన్ని స్పీడ్ అప్ చేయడానికి మీకు కావాలి ప్రాపర్ రెస్ట్. టాక్ అబౌట్ వర్కౌట్. ఒక అస్థెటిక్ బాడీ కోసం మీరు ఫోకస్ చేయాల్సింది నెక్, ట్రాప్స్, అప్పర్ చెస్ట్, లాటరల్ డెల్ట్స్, లాట్స్ అండ్ అప్స్ పైన. ఇవి మీ బాడీకి ఒక వి షేప్ ని ఇస్తాయి అండ్ దానివల్ల మీరు సూపర్ అట్రాక్టివ్ గా కనిపిస్తారు. ఇప్పుడు నేను చెప్పే వర్కౌట్ రొటీన్ ని ఫాలో చేసి వితౌట్ జిమ్ ఈ కీ మజిల్స్ ని టార్గెట్ చేయొచ్చు. మీరు ఫాలో చేయాల్సింది పుష్, పుల్, లెగ్ స్ప్లిట్ రొటీన్ ని. మన టార్గెట్ ఏంటంటే వీక్ లో 6 days వర్కౌట్ చేయడం. అది కూడా డైలీ జస్ట్ 30 minutes మాత్రమే. అండ్ పాయింట్ ఈస్ ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు. మీరు సండే రెస్ట్ తీసుకోవచ్చు అంతే. మండే పుష్, ట్యూస్డే పుల్, వెడ్నెస్డే లెగ్స్, థర్స్డే పుష్, ఫ్రైడే పుల్, సాటర్డే లెగ్స్ అండ్ సండే రెస్ట్. సో వర్కౌట్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ పుష్, టోటల్ 5 exercises. నెంబర్ 1 పుషప్స్. స్టార్ట్ చేయండి పుషప్స్ తో. ఇది చెస్ట్ అండ్ ఆర్మ్స్ ని టార్గెట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మీరు పుషప్ ఎక్సర్సైజ్ ఒక 3 sets చేయాల్సి ఉంటుంది అండ్ ప్రతి సెట్ లో కూడా మీ అకార్డింగ్ 5, 10, 15 reps ఉండేలా చూసుకోండి. నెంబర్ 2 బెంచ్ డిప్స్. దీనికోసం ఒక బెంచ్ లేదా ఒక చైర్ కావాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ మీ ట్రైసెప్స్ అండ్ చెస్ట్ ని టార్గెట్ చేస్తుంది. మీకు వీలైతే మీ పైన కొంచెం వెయిట్ ని కూడా పెట్టుకోండి. ఈ ఎక్సర్సైజ్ ని ఇలా పర్ఫామ్ చేయాలి. స్ట్రేట్ అండ్ మీ ఎల్బో 90 degrees వరకు తీసుకువెళ్ళాలి. ఈ ఎక్సర్సైజ్ ని కూడా 3 sets గా మాక్సిమం రెప్స్ తో చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3 లాటరల్ రేస్ బ్యాక్ ప్యాక్. ఈ ఎక్సర్సైజ్ మీ డెల్ట్స్ ని టార్గెట్ చేస్తుంది. దానివల్ల మీ షోల్డర్స్ గ్రో అవుతాయి అండ్ షోల్డర్స్ తోనే మన బాడీ సైజ్ చాలా వైడ్ గా కనిపిస్తుంది. అందుకే దీనిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీకు కావాలి ఒక బ్యాక్ ప్యాక్. ఇందులో మీరు వెయిట్ ని నింపాల్సి ఉంటుంది. దీనిలో మీరు కిచెన్ లో ఉన్న వెజిటేబుల్స్ పెట్టచ్చు, లేదా బుక్స్ పెట్టచ్చు, వాటర్ బాటిల్స్ పెట్టచ్చు, లేదా రాళ్ళు కూడా వేయచ్చు. ఏదైనా నింపండి, బట్ బ్యాక్ ప్యాక్ ని హెవీగా చేయాలి. మీరు చేయాల్సింది ఏంటంటే మీ హ్యాండ్ తో ఈ బ్యాగ్ ని హోల్డ్ చేసి ఇలా స్ట్రేట్ అప్ డౌన్ చేస్తూ ఉండాలి. దీన్ని టోటలీ 2 sets చేయాలి విత్ మాక్సిమం రెప్స్ తో. నెంబర్ 4 నెక్ కర్ల్స్. ఇది వినడానికి కొంచెం వింతగా ఉంటుంది అండ్ ఎవరు కూడా దీని గురించి ఎక్కువగా చెప్పరు. బట్ నెక్ ఎలాంటి పార్ట్ అంటే ఇది మీ బ్రెయిన్ ని మీ బాడీతో కనెక్ట్ చేస్తుంది అండ్ ఇది మీ ఆస్థెటిక్స్ కోసం చాలా ఇంపార్టెంట్. ఈ 2 images ని డీప్ గా అబ్జర్వ్ చేయండి. ఒక థిక్ నెక్ ఒక పర్సన్ ని ఎలా అట్రాక్టివ్ గా చూపిస్తుందో చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ని కూడా చూడండి. థిక్ నెక్ షోస్ యూ అట్రాక్టివ్. సో అందుకే మీరు నెక్ కర్ల్స్ ఒక ఎక్సర్సైజ్ ని 2 sets గా మాక్సిమం రెప్స్ తో పాటు చేయాలి. దీన్ని చేయడానికి మీరు ఒక ఫ్లాట్ బెంచ్ లేదా బెడ్ పైన పడుకోండి అండ్ ఇలా అప్ డౌన్ చేస్తూ ఉండండి.
నెంబర్ 5 ఫ్లాట్ లెగ్ రేస్. ఈ ఎక్సర్సైజ్ మీ బాడీ యొక్క కోర్ కోసం ఇది టార్గెట్ చేస్తుంది మీ యాబ్స్ ని. మీరు సింపుల్ ఇందులో ఏం చేయాలంటే ఒక ఖాళీ ప్లేస్ లో పడుకొని మీ థైస్ ని కలిపి 2 లెగ్స్ ని కలుపుతూ పైకి తీసుకువెళ్ళాలి అండ్ మొత్తం పైకి లిఫ్ట్ చేయాలి అండ్ రిటర్న్ కిందికి వచ్చేటప్పుడు కింద మాత్రం టచ్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు 2 సెట్స్ చేయాలి మాక్సిమం రిప్స్ తో పాటు. సో ఇది పుషప్ డే రోజు. నెక్స్ట్ పుల్. ఇందులో కూడా మీరు టోటలీ 5 ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అన్నిటికన్నా ఫస్ట్ పుల్ అప్స్. ఈ క్లాసిక్ ఎక్సర్సైజ్ మీ ట్రాప్స్ అండ్ లాట్స్ ని టార్గెట్ చేస్తుంది. ఒక మంచి వైడర్ బ్యాక్ షేప్ కోసం పుల్ అప్స్ చాలా అవసరం. దీన్ని మీరు చాలా సింపుల్ మీ ఇంట్లోనే చేయొచ్చు. ఇలాంటి ఒక పుల్ అప్ బార్ ని తీసుకోండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేసి చూడండి. బట్ ఇది పుషప్స్ కన్నా చాలా డిఫికల్ట్. సో అందుకే మీరు దీన్ని స్టార్టింగ్ లో ఇన్వర్టెడ్ రో ద్వారా స్టార్ట్ చేయండి. దానికోసం ఏదైనా ఒక టేబుల్ కిందకి వచ్చి ఈ ఎక్సర్సైజ్ ని ఇలా పర్ఫామ్ చేయండి. మీ ప్రాక్టీస్ పెరుగుతూ ఉన్న కొద్దీ పుల్ అప్ బార్ తో ట్రై చేస్తూ ఉండండి. స్టార్టింగ్ లో మీరు ఫోకస్ చేయాల్సింది కన్సిస్టెన్సీ పైన. ఈ ఎక్సర్సైజ్ ని 5 సెట్స్ గా మాక్సిమం రెప్స్ తో పాటు చేయండి. సెకండ్ హ్యాండ్ షర్క్స్ బ్యాక్ ప్యాక్. ఇది మీ ట్రాప్స్ కోసం. ఇందులో మీరు ఒక వెయిట్ ఉన్న బ్యాక్ ప్యాక్ ని తీసుకుని మీ ట్రాప్స్ హెల్ప్ తో లిఫ్ట్ చేయాలి. మీరు కావాలి అనుకుంటే 2 డిఫరెంట్ బ్యాక్ ప్యాక్స్ తో కూడా ట్రై చేయొచ్చు. మీరు ఈ ఎక్సర్సైజ్ ని 5 సెట్స్ విత్ మాక్సిమం రెప్స్ తో పాటు చేయాలి. నెంబర్ 3 హ్యామర్ కర్ల్స్. ఈ ఎక్సర్సైజ్ మీ బైసెప్స్ కోసం. ఇక్కడ మీరు ఇలా 2 బ్యాక్ స్ట్రెప్స్ ని పట్టుకొని ఇలా అప్ డౌన్ చేయాల్సి ఉంటుంది అండ్ మిగిలిన 2 ఎక్సర్సైజెస్ సేమ్ ఉంటాయి ఏవైతే మీరు పుష్ డే రోజు చేశారో. నెక్ కర్ల్స్ ఎక్సర్సైజ్ ఒక 2 సెట్స్ అండ్ లెగ్ రైజ్ వి కూడా 2 సెట్స్ విత్ మాక్సిమం రెప్స్. అండ్ థర్డ్ లెగ్స్. నెవర్ స్కిప్ ద లెగ్ డే. ఒకవేళ మీ బాడీ ఇలా కనిపించకూడదు అని మీరు అనుకుంటే మీరు లెగ్ ఎక్సర్సైజ్ ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. స్ట్రాంగ్ లెగ్స్ కోసం మీరు ఈ 3 ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బాడీ వెయిట్ స్క్వాట్. ఇది ఒక కంపౌండ్ ఎక్సర్సైజ్. ఇది లెగ్ మజిల్స్ ని టార్గెట్ చేస్తుంది. మీరు ఈ ఎక్సర్సైజ్ ని 3 సెట్స్ విత్ మాక్సిమం రెప్స్ తో పాటు చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2 బుల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్. ఇది మీ క్రోర్ థైస్ ని టార్గెట్ చేస్తుంది. దీన్ని మీరు ఒక చిన్న టేబుల్ లేదా ఒక చైర్ ని పెట్టి ఇలా 1 లెగ్ తో పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ ని మీరు 3 సెట్స్ విత్ మాక్సిమం రెప్స్ తో పాటు చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3 నార్డిక్ కర్ల్స్. ఈ ఎక్సర్సైజ్ మీ హామ్ స్ట్రింగ్స్ అండ్ గర్ల్స్ ని టార్గెట్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ ని పర్ఫామ్ చేయడానికి కాళ్ళ కింద ఒక పిల్లోని పెట్టుకోండి. మీ లెగ్స్ ని ఇలా ఏదైనా ఒక సోఫా కింద లేదా ఏదైనా ఒక సపోర్ట్ ని పెట్టుకుని మీ బాడీని యూజ్ చేస్తూ ఇలా పర్ఫామ్ చేయండి. అండ్ మిగిలిన 2 ఎక్సర్సైజెస్ కామన్ ఉంటాయి. నెక్ కర్ల్స్ విత్ 2 సెట్స్ అండ్ లెగ్ రైజ్ వి 2 సెట్స్ విత్ మాక్సిమం రెప్స్. సో ఇలా మీరు పుష్ పుల్ లెగ్స్ ఎక్సర్సైజెస్ ని వీక్లీ 2 టైమ్స్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది చేస్తే చాలు మీ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ 2 టిప్స్ డైట్ అండ్ రికవరీ. డైట్. దీన్ని అన్నెసెసరీలీ కాంప్లికేట్ చేస్తూ ఉంటారు. మీ వెయిట్ ఎప్పుడు పెరుగుతుందంటే మీరు ఎప్పుడైతే మీ రిక్వైర్మెంట్ కంటే కూడా ఎక్కువ తింటారో అప్పుడు. మీరు కావాలి అనుకుంటే జంక్ ఫుడ్ తిని కూడా మీ బాడీ వెయిట్ ని పెంచుకోవచ్చు. కానీ దాని వల్ల అస్థెటిక్ బాడీ బిల్డ్ అవ్వదు. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, మజిల్స్ బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్ ఒక అవసరం ఉంటుంది. సో మీరు కరెక్ట్ అమౌంట్ లో ప్రోటీన్ ని కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ మీ వెయిట్ ఎంతైతే ఉంటుందో అంత ప్రోటీన్ ని తప్పకుండా కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ వెయిట్ 60 kg అయితే మీరు రోజులో అట్లీస్ట్ 60 grams ప్రోటీన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక ప్యూర్ క్లీన్ హెల్తీ డైట్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ రికవరీ కోసం స్లీప్ కన్నా బెస్ట్ మెథడ్ ఇంకేమీ లేదు. మీరు అట్లీస్ట్ డైలీ 8 hours స్లీప్ తీసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మీరు ప్రాపర్ గా స్లీప్ తీసుకోకపోతే మీ బాడీ యొక్క డెవలప్మెంట్ చాలా స్లో అయిపోతుంది. సో గైస్, మీకు ఈ వీడియో వాల్యుబుల్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంతవరకు బాయ్.